మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బొగ్గుమసి అంటుకున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు మన్మోహన్ సింగ్ను ప్రశ్నించినట్లు సమాచారం. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపులపై సిబిఐ బృందం ఆరా తీసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చుట్టూ ఉచ్చు క్రమంగా బిగుసుకునేలా పరిణామాలు దారితీస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రులు, పీఎంఓ అధికారులు సహా ఇతర సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలను ప్రశ్నించిన సిబిఐ ఇప్పుడు తన గురిని మన్మోహన్ పై పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మన్మోహన్ ను సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి 2 రోజుల క్రితం మన్మోహన్ ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే మన్మోహన్ సింగ్ కొంతకాలం బొగ్గు శాఖను కూడా నిర్వహించారు. ఆ సమయంలోనే తాలా బిరాట్ బొగ్గు క్షేత్రాన్ని హిందాల్కో కంపెనీకి కేటాయించారు. ఈ కేటాయింపులకు సంబంధించే మన్మోహన్ ను సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదివారం రోజున సిబిఐ అధికారుల బృందం మన్మోహన్ నివాసానికి వెళ్లి బొగ్గు కుంభకోణంపై ఆయన్ను ప్రశ్నించింది. ముఖ్యంగా మే 7, 2005, జూన్ 17, 2005 తేదీల్లో పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా నుంచి వచ్చిన లేఖలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ లేఖలపై ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖ మధ్య నడిచిన వ్యవహారాలకు సంబంధించి మాజీ ప్రధానిని సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిబిఐ ప్రశ్నలకు మన్మోహన్ సమాధానమిచ్చారని, వారి అనుమానాలను నివృత్తి చేశారని సమాచారం. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తుకు సంబంధించి సిబిఐ ఈ నెల 27న కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సి ఉంది. అయితే మన్మోహన్ స్టేట్మెంట్ రికార్డు చేయకుండా నివేదికను అనుమతించబోమంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడంతో దర్యాప్తు బృందం మన్మోహన్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే మన్మోహన్ ను సిబిఐ ప్రశ్నించిందనే వార్తలను అటు సిబిఐ కానీ ఇటు మన్మోహన్ సహాయకులు కానీ ధృవీకరించలేదు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.